మహాభారతంలో కురుక్షేత్రం యుద్ధం తర్వాత పాండవులు ఏమయ్యారు? అందరికీ యుద్ధంలో పాండవులు గెలిచారని తెలుసు, కానీ ఆ యుద్ధం తర్వాత అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు హస్తినాపురానికి తిరిగి వచ్చి రాజ్యాన్ని పరిపాలించారు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ధర్మరాజు హస్తినాపురం సింహాసనాన్ని అధిరోహించాడు. అతడు ధర్మపాలనకు కట్టుబడి ప్రజలకు న్యాయంగా పరిపాలన అందించాడు. రాజ్యాన్ని సుఖ సంతోషాలతో నడిపించాడు. ఈ సమయంలో కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని విడిచి అడవులకు వెళ్ళిపోయారు. వాళ్ళు అడవులలో జీవితం గడిపి చివరికి హిమాలయాల్లో వాళ్ళ జీవనాన్ని ముగించారు. ధర్మరాజు తన రాజ్యాన్ని శక్తివంతంగా నిలబెట్టేందుకు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. యుద్ధంలో తన సంతానం మొత్తం నశించినందుకు గాంధారి చాలా బాధపడింది. కోపంతో నీ వంశం కూడా నశించిపోతుంది అని శ్రీకృష్ణుణ్ణి శపించింది. ఆ శాపం తర్వాత కృష్ణవంశం అంతమయ్యింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకలో తన అవతారాన్ని చాలించాడు. శ్రీకృష్ణుని వంశం అంతమయ్యి ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయింది. యాదవ వంశం ఎలా అంతమయ్యింది, ఆ ముందు రోజు ఏం జరిగింది అనే దాని మీద నేను క్లియర్గా ఒక వీడియో చేశాను. మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. శ్రీకృష్ణుడి మరణం తర్వాత ధర్మరాజు రాజ్యభారాన్ని అర్జునుడి మనవడు అభిమన్యుడి కొడుకు అయిన పరీక్షితుడికి అప్పగించి పాండవులు హిమాలయాలకి వెళ్లిపోయారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది 6 కలిసి హిమాలయాలకు ప్రయాణమయ్యారు. వాళ్ళతో పాటు ఒక కుక్క కూడా వాళ్ళ వెంట వస్తుంది. వెళ్తున్న దారిలో అగ్నిదేవుడు కనపడి తనకు ఇచ్చిన గాంధీవం వెనక్కి ఇవ్వాలని, దుష్ట సంహరణ కోసం నేను నీకు ఈ గాంధీవం ఇచ్చాను, ఇది నీకు ఇచ్చిన కార్యం నెరవేరింది కనుక దీనిని నాకు ఇవ్వాలి అని అర్జునుడిని అడిగాడు. దానికి అర్జునుడు అంగీకరించి తన గాంధీవాన్ని అగ్నిదేవుడికి ఇచ్చేస్తాడు. అలా వాళ్ళు వెళ్తున్నప్పుడు సముద్రంలో మునిగిపోయిన ద్వారకను చూసి చాలా బాధపడతారు. అది చూసి ద్రౌపది చనిపోతుంది. ద్రౌపది ఎందుకు చనిపోయింది అని భీముడు ధర్మరాజుని అడుగుతాడు. ద్రౌపది 5 సమానంగా చూస్తానని చెప్పి అర్జునుడికి పక్షపాతంగా ఉండడం వల్ల తన కర్మానుసారంగా ద్రౌపది చనిపోయింది అని ధర్మరాజు చెప్తాడు. ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళాక సహదేవుడు పడిపోతాడు. సహదేవుడు ఎందుకు చనిపోయాడు అని అడగగా సహదేవుడికి తన జ్ఞానం మీద విపరీతమైన గర్వం ఉందని, ఆ కారణం వల్లే తను చనిపోయాడని ధర్మరాజు చెప్తాడు. దాని తర్వాత నకులుడు చనిపోతాడు. నకులుడికి తన అన్న పట్ల చాలా గర్వం ఉందని, దానివల్లే చనిపోయాడని ముందుకు సాగుతారు. ఆ తర్వాత అర్జునుడు చనిపోతాడు. అర్జునుడు ఎందుకు చనిపోయాడు అని వాళ్ళు అడగగా అర్జునుడు ధనుర్విద్యలో తనకంటే ఎవరైనా గొప్ప వీరుడు కనపడితే అసూయ పడేవాడు, అందుకే ఆ కారణం ఫలితంగానే చనిపోయాడు అని చెప్తాడు. అర్జునుడి తర్వాత భీముడు పడిపోతాడు. దానికి భీముడు మళ్ళీ ధర్మరాజుని అడగగా నీవు అతిగా భుజిస్తావు, ఇతరుల ఆకులని పట్టించుకోవు, ఇందువల్లే నీవు కర్మానుసారంగా చనిపోతున్నావు అని చెప్తాడు. ఆ తర్వాత ధర్మరాజు తన వెంట వచ్చిన కుక్కతో వెళ్తుండగా ఇంద్రుడు తన రథంతో వచ్చి తన కుక్కని వదిలేసి తనతో స్వర్గానికి రమ్మని అడుగుతాడు. దానికి ధర్మరాజు అంగీకరించడు. ఆ కుక్క తనతో చివరిదాకా విశ్వాసంగా ఉందని దాన్ని వదిలి నేను రాలేను అని చెప్తాడు. అప్పుడు ఆ కుక్క రూపంలో ఉన్న యముడు ఇది తనకు పెట్టిన ఒక పరీక్ష అని చెప్పి ధర్మరాజుని స్వర్గానికి తీసుకెళ్తారు. స్వర్గానికి వెళ్లిన ధర్మరాజు అక్కడ ఉన్న కౌరవులను చూసి ఆశ్చర్యపోయి తన వాళ్ళు ఎవరు అక్కడ లేకపోవడంతో చాలా బాధపడతాడు. దీనికి కారణం అడగగా కౌరవులు యుద్ధంలో వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ పాపాలు పోయి స్వర్గానికి చేరుకున్నారని చెప్తారు. మరి నా వాళ్ళు ఎక్కడున్నారు అని ధర్మరాజు అడుగుతాడు. వాళ్ళు చేసుకున్న పాపాలు అనుభవించడానికి నరకంలో ఉన్నారు అని చెప్పగా నా వాళ్ళు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, అదే నాకు స్వర్గం, నన్ను కూడా అక్కడికే పంపండి అని ధర్మరాజు అడుగుతాడు. అయితే యముడు ఇదంతా ఒక మాయ, తన వాళ్ళు కూడా స్వర్గంలోనే ఉన్నారని చెప్తాడు. కౌరవులు నరకంలో ఉన్నారని, ఇది కూడా తనకు పెట్టిన ఒక పరీక్ష అని చెప్తాడు. ఈ పరీక్ష తనకు ఎందుకు పెట్టారంటే కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు తన బ్రహ్మాస్త్రంతో పాండవులను చంపాలని అనుకుంటాడు. అది తెలిసిన శ్రీకృష్ణుడు అశ్వత్థామ అనే పేరు ఉన్న ఏనుగుని చంపి అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా అరవమని భీముడికి చెప్తాడు. అశ్వత్థాముడు ద్రోణాచార్యుడి కొడుకు. తన కొడుకు చనిపోయాడా అనే సందేహంతో ధర్మరాజు అబద్ధం చెప్పడని తనని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ హతహ అని గట్టిగా చెప్పి కుంజరా అని మెల్లిగా అంటాడు. అంటే అశ్వత్థామ చనిపోయాడు, కానీ అది ఒక ఏనుగు అని అర్థం. అలా చేసినందుకు ధర్మరాజు ఈ పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుడైనా వదిలేస్తాడేమో కానీ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. వాళ్ళు చేసిన పాపాలకు కర్మ ఫలితం అనుభవించాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.